ఇవాల్టి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, అలాగే వార్తా కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ అండ్ ఏ ప్రధాన దినపత్రికలు ఎలాంటి వార్తలకి ప్రాధాన్యత ఇచ్చాయి, బ్యానర్ ఐటమ్స్, హెడ్డింగ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. మనం ముందుగా ప్రధాన దినపత్రిక ఈనాడుని తీసుకుంటే కనుక ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు పరికిద్దాం. అండ్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అంటూ కూడా ఒక ప్రధాన వార్త, అండ్ మరో వార్త కూడా మనకి కనిపిస్తుంది. మొత్తానికి ఈనాడు దినపత్రిక ప్రధానంగా రాజా సింగ్ న్యూస్ కూడా కవర్ చేసింది. అయితే ముందుగా ఏడీబీ నుంచి తీసుకోండి అంటూ కూడా ఒక ప్రధాన వార్త కనిపిస్తోంది ఈనాడులో. మూసీ అభివృద్ధికి 4100 కోట్ల రుణంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సిఫార్సు చేస్తోందంటున్నారు. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా చేపట్టాల్సిన పనులకు 4100 కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంక్ నుంచి కాకుండా ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటే ఏడీబీ నుంచి తీసుకోవాలంటూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సిఫార్సు చేయడం జరిగింది. గతంలో ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే పలు కొర్రీలు వేసినటువంటి ఆర్థిక వ్యవహారాల శాఖ తాజాగా ఏడీబీ నుంచి తీసుకోవడానికి అంగీకరిస్తూ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్పొరేషన్ అధికారులకు లేఖ పంపినట్టుగా కూడా మనకి తెలుస్తోంది. అయితే అందులో ఉన్న ప్రధాన విషయాలు ఏంటన్నది కూడా పేర్కొంది ఈ వార్తలో. సవరించిన ప్రతిపాదనలకైతే ఆమోదం తెలుపుదాం అంటూ కూడా పాయింట్ల వారీగా అంటే పాయింట్ల వైజ్ కొన్ని వివరాలు కూడా తెలియపరిచింది. రాష్ట్ర ప్రభుత్వం మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక అంటే డిపిఆర్ అంటారు కదా, ఈ డిపిఆర్ తయారీ బాధ్యత కన్సల్టెన్సీలకు అప్పగించడంతో పాటు అవసరమైన నిధులను కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించి ప్రతిపాదనలు పంపింది అంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకి తెలియజేస్తోంది. ఇక మరో ప్రధాన వార్త చూద్దాం. ఈనాడు దినపత్రికలో బీజేపీ అధ్యక్ష పదవి నుంచి రామచంద్రరావును తొలగించండి అంటున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఆయనే కారణం అంటున్నారు. ఆ పార్టీ నాయకత్వం దేశ ప్రజలకు ఓవరాల్గా క్షమాపణ చెప్పాలంటున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక తరహాలో ఇక్కడ పవర్ షేరింగ్ వివాదం లేదంటూ ఒక వ్యాఖ్య కూడా చేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటే హెచ్సియు సంగతి మనకు తెలుసు. అక్కడ పిహెచ్డి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచంద్రరావే కారణమని, ఆయన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నారు. అణగారిన వర్గాల విద్యార్థిని వేధించి ఆత్మహత్యకు ఉసుకొల్పిన వ్యక్తికి పదవి కట్టబెట్టినందుకు బీజేపీ నాయకత్వం దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలంటున్నారు. భట్టి నిన్న ఏఐసిసి ఎస్సీ సెల్ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్తో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది. గతంలో ఈ ఘటన గురించి అప్పటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదంటూ కూడా ఆయన ఆరోపించారు. అండ్ ఇప్పుడు తమ ప్రభుత్వం ఈ ఆత్మహత్య వెనుకున్న కారణాలపై విచారణ ప్రక్రియను పునఃప్రారంభించబోతోందన్నారు. అలాగే భవిష్యత్తులో ఏ దళిత ఆదివాసీ విద్యార్థికి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురుకాకుండా రాహుల్ గాంధీ చేసిన సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం రోహిత్ వేముల చట్టం తీసుకురాబోతోందంటూ కూడా ఆయన వెల్లడించారు. అండ్ రోహిత్ ఆత్మహత్య బీజేపీ పాలనలో ఏం జరుగుతోందన్న విషయాన్ని దేశ ప్రజలంతా ఆలోచించుకునేలా చేసింది. వర్సిటీల వివక్షను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన రోహిత్కు వ్యతిరేకంగా ఏబీవీపీకి చెందిన సుశీల్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి రోహిత్ను వర్సిటీ నుంచి వెళ్ళగొట్టారు అంటూ కూడా ఆయన ఈ తన యొక్క ఆవేదనను వ్యక్తం చేయడం ఈ వార్తలో చూడొచ్చు. ఇక మరో ప్రధాన వార్త, రాజా సింగ్ రాజీనామా ఆమోదం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించిన బీజేపీ అధిష్టానం. కొద్ది రోజుల క్రితం రాజా సింగ్ గోషమాల్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేగా గత 3 సార్ల నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఆయన ఆల్రెడీ బీజేపీపై కిన్వకతో రాజీనామా చేశారు. తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా బీజేపీ అధిష్టానం వెల్లడించింది. జేపీ నడ్డా ఈ రాజీనామాను ఆమోదించారు. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. మేరకు శుక్రవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రాజాసింగ్కి లేఖ ద్వారా సమాచారం కూడా అందించారు. రాజీనామా లేఖలో రాజాసింగ్ పేర్కొన్న కారణాలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయని, అలాగే పార్టీ సిద్ధాంతాలకు ఏమాత్రం అనుగుణంగా లేవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనల ప్రకారం రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గత కొంతకాలంగా రాష్ట్ర వ్యవహారాల పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం మనకు తెలిసింది. ఇక జూన్ 30న బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి జరిగిన
సంస్థాగత ఎన్నికల్లో తనకు నామినేషన్ వేసే అవకాశం ఇవ్వకుండా పార్టీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించడంతో పాటు ఎన్ రామచంద్రరావు నూతన అధ్యక్షుడికి ఎన్నిక కావడాన్ని కూడా రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు, తప్పుపట్టారు. అనంతరం ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కిషన్ రెడ్డికి లేఖ కూడా పంపడం జరిగింది. దానికి సంబంధించి వచ్చినటువంటి రియాక్షన్స్, వాటికి సంబంధించినటువంటి పరిస్థితి, అలాగే మరో ప్రశ్నకు సమాధానంగా కూడా ఆయన ఒక కీలకమైన విషయాన్ని వెల్లడించారు. అదేమిటంటే తాను వేరే పార్టీలో చేరతారా, ముఖ్యంగా తెలంగాణలో ఆల్టర్నేట్ అంటే తనకి ఉన్నది బీఆర్ఎస్ఏ కాబట్టి నర్మగర్భంగా విలేకరులు అడిగినటువంటి ప్రశ్న, దానికి సంబంధించి కూడా ఆయన సమాధానం ఇచ్చారు. తాను కార్యకర్తల అభీష్టం మేరకు, నిర్ణయం మేరకే నడుచుకుంటానంటూ కూడా రాజాసింగ్ చెప్పారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఈనాడు దినపత్రికలో ప్రచురించబడింది. ఫోర్త్ సిటీ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే డ్రై పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్టుకు నూతన రైలు మార్గం మెయిన్ బ్యాన్ ఐటమ్గా వచ్చినటువంటిది. రవాణా ఆధారిత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఏపీ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. రవాణా ఆధారిత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆలోచనలు చేస్తోంది. నూతన ఎక్స్ప్రెస్ హైవే, డ్రై పోర్ట్ రైలు మార్గాల నిర్మాణంతో ఎగుమతులు దిగుమతుల్ని సులభతరం చేయవచ్చని భావిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ సమీపంలోని ఫోర్త్ సిటీ నుంచి ఏపీలోని అమరావతికి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, అదేవిధంగా హైదరాబాద్ శివార్లో నిర్మించాలని భావిస్తున్న డ్రై పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్ట్ వరకు కొత్త రైలు మార్గానికి యోచిస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అలాగే రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. అండ్ రాష్ట్ర సిఎస్, ఆర్ఎండ్బి స్పెషల్ సిఎస్లతో ఇటీవల ఇదే అంశంపై చర్చించారు కూడా. ఇక ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏదైతే జాతీయ రహదారి ఉందో, జాతీయ రహదారికి సమాంతరంగా కూడా ఇది నిర్మిద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ యొక్క ప్రధాన వార్త కనిపిస్తోంది. మరొక విశ్లేషణాత్మక, వివరణాత్మక కథనం కూడా ఉంది. తాళికట్టు శ్రావణ వేళ అంటూ డిఫరెంట్ హెడ్డింగ్తో కూడా లోపల పేజీల్లో మనం గమనించవచ్చు. శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో వివాహాల జోరు. ఆగస్ట్, నవంబర్ దాటితే మళ్ళీ 2026 ఫిబ్రవరి వరకు కూడా ముహూర్తాలు లేవంటున్నారు. సో శ్రావణ మాసంలో మరీ ముఖ్యంగా ఆగస్టు, అలాగే నవంబర్ అంటే ఆల్మోస్ట్ కార్తీక మాసంలో పెళ్ళిళ్ళ సీజన్ అయితే ఎక్కువగా ఉంది. పెళ్ళిళ్ళు విశేషంగా జరగనున్నాయి తెలుగు రాష్ట్రాల్లో అంటూ వార్త తెలియజేస్తోంది. అంటే మరో 15 రోజుల్లో పెళ్లి సందడి కూడా ప్రారంభం కానుందంటూ ఫంక్షన్ హాళ్ళు కావచ్చు, బంగారం షాపులు కావచ్చు, వస్త్ర దుకాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా కెట్టకెట్టలు ఆడుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఒక వివరణాత్మక కథనం ఖచ్చితంగా, అంటే ఏ స్థాయిలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఇవన్నీ కూడా మనకి ఇందులో తెలియపరుస్తోంది. ఇక మరో ప్రధాన దినపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతిని తీసుకుంటాం. ఆంధ్రజ్యోతిని తీసుకుంటే కనుక అనేక వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది. అలా నోటిఫికేషన్ అంటూ కూడా ఒక వార్త, అండ్ ప్రైవేటుగా వసూళ్లు అంటూ మరో వార్త, ఇలా వివిధ భిన్నమైన కథనాలు కూడా ఏబిఎన్లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవ్వడం జరిగింది. అండ్ 75 ఏళ్ళు పూర్తయితే దిగిపోవాల్సిందే అంటూ నిన్న ఆల్రెడీ మోహన్ భాగవత్ చేసినటువంటి కామెంట్స్ కూడా సంచలనం రేపాయి. దానికి సంబంధించి రాజ్ న్యూస్ కూడా ప్రత్యేక విశ్లేషణలు చేసింది, ప్రత్యేక కథనాలు ప్రచురించింది. అండ్ దీనికి సంబంధించి కూడా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ స్పష్టీకరించారు. ఏడాది సెప్టెంబర్ 17కి అయితే మోడీకి 75 ఏళ్ళు వస్తాయి ఆయన ప్రధానమంత్రికి. అండ్ అదే నెల 11న భగవత్కు కూడా 75 ఏళ్ళు వస్తాయి. మరి నేపథ్యంలో ఆయన తలుచుకుని ఈ వ్యాఖ్యలు చేశారా, లేక వేరే విధంగా అంటే ప్రధాని మోడీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా అనేది మాత్రం సర్వత్రా చర్చనీయాంశం అయిపోయింది. మంత్రి ఇంట్లో నోట్ల కట్లంటూ వార్త. కరెన్సీ నోట్లతో నిండి ఉన్న బ్యాగ్ మహారాష్ట్రలో ఘటన సోషల్ మీడియాలో వైరల్. అండ్ మంత్రి శివసేన షిండే నేత అంటూ కూడా ఈ వార్త తెలియపరుస్తుంది. ఇలా ఆర్డినెన్స్, అలా నోటిఫికేషన్. స్థానిక సమరానికి సర్కార్ సన్నద్ధం. సవరణలతో సిద్ధమైన పంచాయతీరాజ్ ఫైలు ఏ క్షణమైనా గవర్నర్కు పంపే అవకాశం. సోమవారానికే ఆర్డినెన్స్ వచ్చేటువంటి ఛాన్స్. స్థానిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వేడెక్కుతున్నటువంటి రాజకీయం. సీఎంకి బీసీ సంఘాల కృతజ్ఞతలు. ఆర్డినెన్స్, జీవో ఒకేసారి ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఎప్పటి నుంచో ఒక రగడైతే రగులుతూ ఉంది తెలంగాణలో. దానికి సంబంధించి ప్రధాన వార్త. అండ్ నగారా మోగనుంది స్థానిక సంస్థల ఎన్నికలకు. ఈ నెలలోనే సాధ్యమైనంత తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. బీసీలకు 42% చొప్పున
రిజర్వేషన్లు కేటాయించాలని తాజా కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో పలు కీలక సవరణలు చేసి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ ఆమోదం పొందాలని వెనువెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై రకరకాల వెర్షన్లు వినబడుతూ ఉన్నాయి మనకి. అండ్ మొత్తం అటు బీఆర్ఎస్ కావచ్చు, అలాగే తెలంగాణ జాగృతి కావచ్చు, వీళ్ళంతా కూడా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అండ్ మరో ప్రధాన వార్త హైదరాబాద్కు సంబంధించింది చూస్తే, ఆ కాలేజీల్లో ఫీజులపై 6 వారాల్లో తేల్చండి, పిటిషన్ వేసిన ఇంజనీరింగ్ కాలేజీల ప్రతిపాదనలు పరిశీలించండి, కొత్త ఫీజులను ప్రభుత్వానికి తెలపండి. టీఏఎఫ్ఆర్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫీజులు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలన్న కాలేజీల విజ్ఞప్తిని తిరస్కరించింది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఫీజులు పెంచుకోవడానికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే కోర్టును ఆశ్రయించిన కాలేజీలు అందజేసిన ప్రతిపాదనలను పరిశీలించి 6 వారాల్లో కొత్త ఫీజులను ఖరారు చేయాలని తెలంగాణ ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిటీ అయినటువంటి టీఏఎఫ్ఆర్సీకి ఆదేశించింది. కొత్త ఫీజుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలంటూ పేర్కొంది. ప్రస్తుతానికి పాత ఫీజులు వసూలు చేసుకోవచ్చని, అయితే ఆ ఫీజులు హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని విద్యార్థులకు చెప్పాలంటూ కూడా వెల్లడించింది. ఇక మరో ప్రధాన వార్త, కాళేశ్వరం కింద సాగునీరు 45,000 ఎకరాలకే, 39,320 ఎకరాలు ఆరుతడి పంటలు, 5,250 ఎకరాలు వరి. కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో 38.76 లక్షల ఎకరాలకు, కృష్ణా పరిధిలో 17.68 లక్షల ఎకరాలకు నీళ్లు. అండ్ స్కైవం ఒక నిర్ణయం తీసుకుంది అంటూ కూడా ఈ ప్రధాన వార్త. ఖరీఫ్లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 44.570 ఎకరాలకి, అంటే 44,570 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. అండ్ ఇందులో 39,320 ఎకరాలు ఆరుతడి పంటలుగా ఉంటాయి. 5,250 ఎకరాలు వరి పంటకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశంతో ఉన్నారు. అండ్ కాళేశ్వరం కింద సాగునీరుకి సంబంధించి ప్రభుత్వ ప్రకటన ఇది. అండ్ ఉధృతంగా గోదావరి, సమ్మక్క సాగర్, మేడిగడ్డ బ్యారేజీలకు భారీగా వరద, అన్ని గేట్లు ఎత్తివేత. వాజేడు మండలంలో ఎన్హెచ్ పైకి వరద నీళ్లు వచ్చాయి. రాకపోకలు పూర్తిగా నిషేధించారు. కృష్ణమ్మ కూడా పరవలు తొక్కుతోంది. శ్రీశైలానికి 1.7 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. 545.3 అడుగులకు సాగర్ నీటి మట్టం కూడా ఉందంటూ ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ మరో ప్రధాన వార్తకు సంబంధించి చూస్తే కనుక, 75 ఏళ్లు దాటితే దిగిపోవాల్సిందే అన్న నిన్న మోహన్ భాగవత్ వ్యాఖ్యలకు సంబంధించి, కోటాకు కాంగ్రెస్ టోకరా, 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలంటోంది బీఆర్ఎస్. ఆర్డినెన్స్ అనేది ఒక చిత్తు కాగితం అంటున్నారు. బీసీలకు ఢోకాపై బీఆర్ఎస్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అండ్ ప్రైవేట్గా వసూళ్లంటూ ఒక విశ్లేషణాత్మక విమర్శనాత్మక కథనం. తనిఖీల మాటను ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి భారీగా దండుకుంటున్న ఉన్నతాధికారి, లోటుపాట్లే అవకాశంగా వసూళ్ల పర్వం. కాలేజీల్లో సీట్లను బట్టి సొమ్ముల డిమాండ్. మాజీ మంత్రి కాలేజీ నుంచి 40 లక్షలు. ప్రైవేటు వైద్య కళాశాలల వ్యవహారాలు చూసే సంస్థ ఉన్నతాధికారి చేస్తున్న భాగవతం కాస్త బయటపడిందంటూ కూడా ప్రధాన వార్త. సంస్థలోనూ ఇష్టానుసారంగా వ్యవహారం, వారానికి ఒక్కసారి విధులకు హాజరు, ఆయన కోసం ఏకంగా 3 ప్రభుత్వ వాహనాలు కూడా సిద్ధంగా ఉంటాయంటూ ఈ ప్రధాన వార్త. అండ్ మాతృభాష అమ్మ, హిందీ పెద్దమ్మ. ఆంగ్ల భాషను సొంతం చేసుకున్న మనమే హిందీని మన భాషగా ఎందుకు అనుకోవటం లేదు? చిల్లర రాజకీయాల కోసమే కొందరు హిందీని వ్యతిరేకిస్తున్నారు. హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని సుదృఢం చేసుకోవడమే. రాజభాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు. హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ వైస్ చైర్మన్ హరివంశ్ అంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది. అండ్ మరో ప్రధాన దినపత్రిక సాక్షిని తీసుకుందాం. సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, ఆయా వార్తా కథనాల ఇంపార్టెన్స్ వేటికి ఇచ్చారు చూద్దాం. ముఖ్యంగా వర్షం లోటు, సాగు తడబాటు అంటూ కూడా ఒక విమర్శనాత్మక కథనాన్ని ప్రచురించింది. సాగు ముందుకు సాగక ఆందోళనలో రైతాంగం ఉంది ఏపీలో అంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమయానికి సగటున 180 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 160 సెంటీమీటర్లే నమోదైందంటోంది. అలాగే ఏకంగా 20 సెంటీమీటర్ల లోటు వర్షంతో సాగుకి ఇబ్బందులు తప్పట్లేదంటోంది. ఈ సీజన్లో పంటలు సాగించిన 1.32 కోట్ల ఎకరాలు. ఇప్పటి వరకు సాగు అయింది మాత్రం కేవలం 56.26 లక్షల ఎకరాలే. చాలా చోట్ల వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. మొలకలు వచ్చినా ఎండిపోయే పరిస్థితి, పెట్టుబడి కూడా వచ్చేలా లేదంటోన్న రైతులు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అధికంగా సాగిన పత్తి,
వరి అంతంతే అంటూ కూడా ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఈ ఏడాది వ్యవసాయానికి తగ్గట్టుగా వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాగే నాతో పాటు చాలామంది రైతులు అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి పత్తి పంట వేశారు. కానీ వర్షాలు సరిగ్గా లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితే లేదు. నేను 3.5 ఎకరాల్లో 2 సార్లు గింజలు పెడితే ఎకరన్నరలోనే ఓ తీరుగా మొలిచాయి. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదంటూ మురావత్ రామ్ సింగ్ లోక్య తాండా నుంచి వేలేరు మండలం హన్మకొండ జిల్లా నుంచి కూడా ఈ వార్త మనకి కనిపిస్తుంది. అండ్ సీఎంకు దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలంటున్నారు ప్రతిపక్ష నేత హరీష్ రావు. నా ప్రాజెక్టులపై ఆధారాలతో వచ్చి మాట్లాడదామంటున్నారు హరీష్ రావు. నదీ జలాలపై సీఎందైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు, కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ విమర్శించారు. కేబినెట్ నిర్ణయాలు నోట్ అడిగితే ఇవ్వడం లేదు, కమిషన్కి ఇచ్చిన వివరాలు మాకెందుకు ఇవ్వరు అంటున్నారు ఆయన. అండ్ కాళేశ్వరంపై ఘోష్ కమిషన్కి అదనపు వివరాలు అందజేశారు ఆయన నిన్న. దానికి సంబంధించి వార్త. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర చర్చకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలంటున్నారు. అండ్ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవ్వస్తున్నా కూడా ఇప్పటి వరకు ఇంకా అవగాహన పెంచుకోలేదు, అటు నీళ్ల మంత్రి కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి కావచ్చు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇక మరో ప్రధాన వార్త సాక్షిలోనే కోటాకు కాపు కాద్దాం, బీసీలకు 42% రిజర్వేషన్లపై సీఎం రేవంత్. కోర్టుల్లో కేసులు పడకుండా చూడండి, సామాజిక సామరస్యం దెబ్బతినకుండా చూడాలి. బీసీ సంఘాలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. హైకోర్టు సుప్రీంలో కేవియట్లు వేయాలి అంటూ కూడా ఆర్ కృష్ణయ్య పిలుపిచ్చారు. దీనికి సంబంధించి మనకు ప్రధాన వార్తగా కనిపిస్తోంది. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల ప్రజలకు వాళ్ల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కేంత వరకు అంతా కలిసి కాపలా కాద్దామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది, మా పక్షం నుంచి పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటాం, ఏం జరుగుతుందనేది గమనిస్తూనే ఉంటాం, మీరు కూడా కాపలా కాయాలి, బీసీ రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలంటూ బీసీ సంఘాల నేతలతో సీఎం అన్నట్లుగా తెలిసింది. ఇక మరో ప్రధాన వార్త చూద్దాం. సాక్షి దినపత్రికలోనే రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఓకే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను స్పీకర్కి ఇవ్వాలని సూచన. బీజేపీతో ముగిసిన 11 ఏళ్ల అనుబంధం. గోషామాల నుంచి వరుసగా 3 సార్లు గెలుపొందారు. పార్టీ మార్పు అంశంపై కూడా స్పందించారు ఆయన. దానికి సంబంధించి కూడా మనకి ప్రధాన వార్తలో కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో అణు విద్యుత్ ప్లాంట్లు అంటూ వార్త. ఇతర రాష్ట్రాల్లో వీటి పనితీరుపై అధ్యయనానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్లాంట్ల ఏర్పాటు, ఖర్చు, ఉత్పత్తి ధరలు పరిశీలించాలని సూచించారు. 4000 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా తక్కువ ధరకు లభించే విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించారు. ఇప్పటికే మణుగూరులో భార జల ఉత్పత్తి కేంద్రం అంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది. ఇలా సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా కథనాలు కూడా చూసాం. అండ్ మరో ప్రధాన దినపత్రిక తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్కు సంబంధించి నమస్తే తెలంగాణ దినపత్రికను తీసుకుంటే కనుక కొన్ని వార్తలు వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా కూడా ఇచ్చారు. ఉద్యోగుల భూమిలో బిగ్ పాగా అంటూ కూడా వార్త. కోటాకు కాంగ్రెస్ టోకరా వేస్తోంది. అలాగే 75 ఏళ్లు దాటితే దిగిపోవాల్సిందే అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా హైలైటెడ్గా పేర్కొన్నారు. ఎందుకంటే ప్రధాని మోడీకి ఇది వర్తిస్తుంది కాబట్టి, బీజేపీకి బీఆర్ఎస్ వ్యతిరేకం కాబట్టి ఈ ప్రధాన వార్తను కూడా ప్రచురించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. అండ్ ఈ వార్తకి ప్రాధాన్యం ఇచ్చింది. అండ్ నీళ్ల మంత్రికి బేసిక్ తెలవదు అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అండ్ నీళ్ల మంత్రికి సీఎంకు బేసిన్ తెలవదు అంటున్నారు. అసెంబ్లీలో ఎన్ని రోజులైనా తాము చర్చకు సిద్ధం అంటున్నారు. మైక్ కట్ చేయకు, అలాగే వాయిదా వేసి పారిపోకంటున్నారు. రేవంత్ రెడ్డిది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు, కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నారు. అండ్ 299 టీఎంసీలపై కాంగ్రెస్ అబద్ధ ప్రచారం చేస్తోందంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ లెక్క తేల్చిందే కాంగ్రెస్ అంటున్నారు. నేడు నీళ్లు దోచుకోబోమని బాబుకు రాసిస్తున్నారు. బీఆర్ఎస్ ఒప్పందం చేసుకుని ఉంటే సెక్షన్ 3 సాధన కోసం ఎందుకు కొట్లాడింది అన్నారు. కాళేశ్వరంపై కమిషన్కి ఇచ్చిన సమాచారాన్ని బయట పెట్టాలని కోరినా ఎందుకు ఇవ్వలేదు అంటున్నారు. కమిషన్ను తప్పుదో పట్టించేందుకే కుట్ర జరుగుతోందంటున్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. ఇదే విషయంపై ధ్వజమెత్తారంటూ కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ కాళేశ్వరంపై ప్రజాభవన్లో రేవంత్ ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు, కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని కప్పించుకునేందుకే
299 టీఎంసీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. అండ్ వాళ్ళు అంటే ఆ రోజు అప్పట్లో కృష్ణాలో 299 టీఎంసీలు కేటాయించి తెలంగాణకు అన్యాయం చేసింది. నేడు ఉన్న 34% వాటాను వాడకుండా ద్రోహం చేస్తుంది కాంగ్రెస్ అంటున్నారు హరీష్ రావు. మరో ప్రధాన వార్త, ఉద్యోగుల భూమిలో బిగ్ పాగా. ఏమిటి ప్రధాన వార్త? గోపన్పల్లి 9,000 కోట్ల భూదందాలో కీలక మలుపు జరుగుతోంది. ఏమిటది? భాగ్యనగర్ టీఎన్జీఓ లేఅవుట్లో 2 కంటైనర్లు ప్రత్యక్షమయ్యాయి. సర్వే నెంబర్ 36లోని ఉద్యోగుల భూమిలోకి చొరబాటు అయి వచ్చాయి అని కూడా ఈ వార్త తెలియజేస్తోంది. భూమి తమదే అంటూ కూడా పనులు మొదలుపెట్టిన ప్రైవేటు వ్యక్తులు డైల్ 100 కాల్ చేయడంతో రంగంలోకి దిగారు పోలీసులు. రెవెన్యూ శాఖ క్లియరెన్స్ తర్వాతే భూమిలోకి రావాలని సూచన. 90 ఎకరాలను కబళించడానికి పథకం ప్రకారం అడుగులు పడుతున్నాయన్నారు. బిగ్ భూదందాపై నమస్తే తెలంగాణ చెప్పింది నిజమైందంటూ కూడా మరో ప్రధాన వార్త. ఇక బినామీలతో అరాచకం అంటూ మరో వార్త. నిరుపేదల నీడను కూలుస్తున్న రేవంత్ సర్కార్ బసవతారక నగర్ బస్తీవాసులకు అండగా ఉంటున్నారు. మండలిలో బీఆర్ఎస్ పక్షనేత మధుసూదనాచారి అండ్ అధికారంలోకి వస్తే ఇల్లు కట్టిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఉన్న గుడిసెలకు ఇప్పుడు ఎసరు పెట్టాడు అంటూ కూడా దాసోజు శ్రవణ్ చేసిన వ్యాఖ్యకు సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త మనకి తెలియజేస్తోంది. మొత్తానికి నమస్తే తెలంగాణలో అయితే కొన్ని ప్రధాన వార్తలు 75 ఏళ్ళు దాటితే దిగిపోవాల్సిందే అంటూ కూడా ఉన్న ఒక వార్త మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నన్ను చేసిన కామెంట్స్ కావచ్చు, 75 ఏళ్ళు దాటితే పాలిటిక్స్లో కొనసాగకూడదు, ఖచ్చితంగా వాళ్ళు దిగిపోవాల్సిందే అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి వివాదాస్పదంగా మారిపోయాయి. ప్రతిపక్షాలకు ఒక అస్త్రాన్ని కూడా చేతికి అందించినట్టుగా అయింది. ఈ వార్తకు సంబంధించి రాజ్ న్యూస్ అనేక విశ్లేషణాత్మక కథనాలు అలాగే ప్రత్యేక చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహించింది. దానికి సంబంధించి ప్రజా ఒపీనియన్ అంటే పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంది. మొత్తానికైతే మాత్రం సెప్టెంబర్ నెల 11వ తేదీకి ఆయన మోహన్ భగవత్ 75 ఏళ్ల వయసులో పడతారు. బట్ 75 ఏళ్ళు దాటుతాయి. అండ్ ప్రధాని మోడీ కూడా సెప్టెంబర్ 17వ తారీఖుకి ఆయన కూడా ఆల్రెడీ 70 సంవత్సరాలు నిండుతాయి. సో ఈ నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. ఇక మరో ప్రధాన దినపత్రిక వెలుగును తీసుకుందాం. వెలుగు ప్రధాన దినపత్రికను చూస్తే కనుక అందులో కూడా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, విశ్లేషణలు ఏమున్నాయో మనం ఒక్కసారి గమనిస్తే, అడ్డంకులు లేకుండా అడుగులు, న్యాయ నిపుణుల సలహాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, 42% బీసీ రిజర్వేషన్లపై పకడ్బందీగా ముందుకు వెళదాం ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కోర్టుల్లో నిలబడేలా ఇప్పటికే డెడికేట్ కమిషన్ ఏర్పాటు చేశామంటున్నారు. కులగణన సర్వే, బీసీల జనాభా అలాగే వెనుకబాటుతనానికి ఎంపిరికల్ డేటాతో పక్కా ఆధారాలు అలాగే మొత్తం 50% మించిన రిజర్వేషన్ల అమలుకు ఇదే కీలకం అంటున్నటువంటి ఆఫీసర్లు. ఈడబ్ల్యూఎస్ కోటాతో 50% క్యాష్ దాటిన రిజర్వేషన్లు న్యాయపరంగా ఈ అంశము కలిసి వస్తుందని భావిస్తుంది సర్కారు. పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ కూడా త్వరలో ఒక ఆర్డినెన్స్ అని తీసుకొద్దామని ప్లానింగ్లో ఉంది ప్రభుత్వం. దానికి సంబంధించి 42% బీసీ రిజర్వేషన్లపై పకడ్బందీగా ముందుకు వెళ్దామనే ఆలోచనలో ఉంది. అండ్ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే వ్యతిరేకత తప్పదు అంటూ కూడా బీఆర్ఎస్ బీజేపీకి మంత్రి పొన్నం చేసిన హెచ్చరిక కూడా మనకి ఇందులో కనిపిస్తోంది. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే ఇదే దినపత్రికలో వెలుగులో రాజాసింగ్ రాజీనామా ఆమోదం, వెంటనే అమల్లోకి వస్తున్న బీజేపీ చీఫ్ నడ్డా. ఢిల్లీ పెద్దలు నా ఆవేదన పట్టించుకోలేదు, తెలంగాణలో అధికారంలోకి రావాలి అని కలలు కంటున్న ఒక సామాన్య కార్యకర్త యొక్క అభిప్రాయాన్ని నేను అధిష్టానానికి వివరించలేకపోయానేమో బహుశా అంటూ కూడా ఆయన బాధపడ్డారు. అండ్ 3 సార్లు బీజేపీ నాకు అవకాశం ఇచ్చింది ఖచ్చితంగాను అంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకి తెలియబరుస్తోంది. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే కనుక హెచ్ఏ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది, రికార్డులు అందజేయాలంటూ సిఐడికి లెటర్ ఇచ్చింది. త్వరలో ఈసీఐఆర్ నమోదు, బీసీసీఐ నిధుల దారి మళ్లింపుపై కూడా దర్యాప్తు చేస్తోంది. అండ్ త్వరలోనే రోహిత్ వేముల చట్టం తీసుకొస్తామంటున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఆయన మృతికి కారణమైన వారిని విడిచిపెట్టమంటున్నారు. కేసు పునర్విచారణ కోసం కోర్టును ఆశ్రయించిన రోహిత్ సూసైడ్ కారకులకు బీజేపీ పెద్దపీట వేసింది. నాడు ఒత్తిడి తెచ్చి కేసు పెట్టిన రామచంద్రరావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందంటూ కూడా ఈ ప్రధాన వార్త తెలియవరుస్తోంది. మొత్తానికి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు